హలో ఆల్, వెల్కమ్ టు కథ చెప్పన. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఉపాయం. ఒక ఊరిలో ఒక నగల వ్యాపారి ఉండేవాడు. అతని పనితనం బాగుండడంతో అతడు చేసిన నగలకు చుట్టుపక్కల రాజ్యాలలో బాగా గిరాకీ ఉండేది. ఒకరోజు తన కుమారుడు శేషుని పిలిచి, పక్క ఊరిలోని జమీందారుకు ఈ నగల మూట అందచేసిరా, ఆయనిచ్చే వెండి నాణాల మూటను జాగ్రత్తగా తీసుకురా అని చెప్తాడు. అలాగే అంటాడు శేషు. తండ్రి చెప్పినట్లే జమీందారుకు నగలు అప్పగించి వెండి నాణాల మూటను తీసుకుని ఇంటికి బయలుదేరుతాడు శేషు. కొంత దూరం నడిచాక ఒక దొంగ తననే వెంబడిస్తున్నట్లు అనుమానం వచ్చింది. భయంతో వేగంగా నడవసాగాడు. దొంగ మరింత వేగంగా వెంబడిస్తున్నాడు. ఇక లాభం లేదనుకొని పరుగెట్టాడు. ఇంతలో దారి పక్కన ఒక బావి కనిపించింది. దాన్ని చూడగానే శేషుకి ఒక ఉపాయం తట్టింది. తన చేతిలోని మూటను పక్కనే ఉన్న పొదల్లో పడేసి బావి దగ్గర నిల్చొని, ఎవరైనా సహాయం చేయండి, ఎవరైనా సహాయం చేయండి అని గట్టిగా అరవసాగాడు. అతడి వైపే వస్తున్న దొంగ దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది అని అడుగుతాడు. వెంటనే శేషు, ఇక్కడ బావి దగ్గర ఆగాను, నా చేతిలోని నగల మూట బావిలో పడిపోయింది, నగలు లేకుండా ఇంటికెళ్తే మా నాన్న నన్ను చంపేస్తాడు అని ఏడ్చాడు. నగల కోసం దొంగ వెంటనే బావిలోకి దూకేశాడు. తన ఆలోచన ఫలించడంతో క్షణం కూడా ఆలస్యం చేయకుండా పొదల్లో నుంచి మూట తీసుకొని పరుగు పరుగున ఇంటికెళ్తాడు శేషు. బావిని జల్లెడ పట్టిన నగల మూట దొరకదు. తాను మోసపోయాడని గ్రహిస్తాడు దొంగ. ఆపద సమయంలో కంగారు పడకుండా దొంగ బారి నుండి చాకచక్యంగా తప్పించుకున్నందుకు కుమారుడి తెలివితేటలను అభినందిస్తాడు వ్యాపారి. చూసారా పిల్లలు, ఏదైనా ఆపదొచ్చినప్పుడు భయపడకుండా ఉపాయం ఆలోచించి బయటపడాలి. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ.